ఇరాన్ వ్యవస్థని చాలా వరకు మేము ధ్వంసం చేసామని పదే పదే అమెరికా చెప్తుంటే, మీరు ధ్వంసం చేసినంత ఉత్తుత్తుది పైపైనయి మాత్రమే. రహస్యాయుధాలు మా దగ్గర చాలా ఉన్నాయి. సమయానికి అనుగుణంగా మేము తీస్తాం. అది తీసిన రోజులు మీరు తట్టుకోలేరు అని చెప్తూ వచ్చినటువంటి ఇరాన్ తాజాగా అది చేసి చూపించింది. ఐఆర్జీసీ తాజాగా హై స్పీడ్ అటాక్ వెసల్ని టెహ్రాన్ దగ్గర బయటికి తీసింది. ఇది యుద్ధ నౌకే, హై స్పీడ్ది. ఇంతవరకు ఇది గమనించలేదు. ఎప్పటిదాకా స్పీడ్ బోట్లు అనుకున్నారు, కానీ హై స్పీడ్ వెసలే ఉందని తేలింది తాజాగా. ఇది అందులో క్రూయిజ్ మిస్సైల్స్ను మోసుకెళ్ళగలుగుతుంది. 700 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలని కూడా ధ్వంసం చేయగలుగుతుంది. అదే సందర్భంలో 3 మీటర్ల అధిక శక్తి దీనికి ఉంది, అంటే మిగతా అమెరికన్ వెపన్స్ కంటే కూడా. ఇది ఐఆర్జీసీ ప్రకటించింది. నేవల్ స్ట్రైక్ క్యాపబిలిటీస్ మా దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి, మా జోలికి వస్తే నీ అంతు చూస్తానంటూ అమెరికాని హెచ్చరిస్తోంది. అమెరికన్ యుద్ధ నౌకల్ని తన ఇలాంటి వెసల్స్తో కనుక ఇరాన్ ధ్వంసం చేయగలిగితే అమెరికాకి పెద్ద మైనస్ అవుతుంది, ఇరాన్కి పెద్ద ప్రాఫిట్ అవుతుంది.